వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ కోసమే అలైవ్ కార్యక్రమాలు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ రోడ్డు ఏరియాలో బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గీతాలాపన. పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, విద్యార్థులు, ప్రజలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ. వందే మాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, కర్రె లచ్చన్న, అమీర్ శెట్టి రాజు తదితరుల ఆధ్వర్యంలో సామూహికంగా వందేమాతర గీతాలాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ వందే మాతర గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా వందే మాతర గీతాలాపన కార్యక్రమాలు చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ఏరియాలో విద్యార్థులు, పిల్లలు, ప్రజలు కలిసి సామూహికంగా వందే మాతరాన్ని ఆలపించడం జరిగిందని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను గుర్తు చేసుకుంటూ దేశ ప్రజల్లో జాతీయత భావాన్ని పెంపొందించడానికి ఈ వందే మాతర గీతాలాపన కార్యక్రమాలు చేయబడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఏరియాలోని ప్రజలు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గీతము 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు సామూహికంగా, అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ వ్యాపారస్తులను కావచ్చు, కార్మికులను కావచ్చు, విద్యార్థులను అందరినీ కలుపుకొని సామూహిక వందే మాతర గీత ఆలాపన ఈరోజు మంచిర్యాల మార్కెట్ రోడ్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం అంతటా మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సామూహిక వందే మాతర గీత ఆలాపన కార్యక్రమం ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి మన స్వతంత్ర దాని గురించి గుర్తుకు తెచ్చుకోవడం, దాని కొరకు స్వతంత్రం కొరకు పోరాడిన మహనీయులను గుర్తుకు తెచ్చుకోవడము, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జాతీయ భావము ఇంకా అందరిలో పెరగాలి. మనం అందరం కూడా 2047 ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ 2047కి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేర్కొన్నారు. రాజీవ్ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాల వలన ప్రజల ప్రాణాల భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాల నివారణకు డీజీపీ చేపట్టిన అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఈరోజు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, హెచ్ఆర్కే సంస్థ అధికారులతో కలిసి గోదావరి కని, బి గెస్ట్ హౌస్, మూల మలుపు వద్ద, ఇందారం క్రాస్ రోడ్ వద్ద బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు గురై ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని, కుటుంబాలు దెబ్బతింటున్నాయని, ప్రతిరోజు జరుగుతున్న ప్రమాదాలను గుర్తుపెట్టుకొని ప్రజల్లో భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని అన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేసి ప్రమాదరహిత రామగుండం కమిషనరేట్గా నిర్మించేందుకు పోలీసులు కట్టుబడి ఉన్నారని సిపి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, రోడ్ సేఫ్టీ టీం ఇన్స్పెక్టర్ రమేష్, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇటుపక్క వచ్చేసి 2 లైన్స్ 4 లైన్ అయింది సార్. 4 లైన్స్ మొత్తం లెంత్ అనేది గ్రాడ్యువల్గా 4 మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం రమ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక మాస సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకుంటున్నారని గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 25 రోజులుగా కార్తీక మాసంలో భక్తులు పెద్ద ఎత్తున గోదావరి నదిలో స్నానాలు దైవ దర్శనాలు చేసుకున్నారని, గోదావరి నదిలో స్నానాలు ఆచరించి సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. అదేవిధంగా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సామూహిక వ్రతాలు భక్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. గత 25 రోజుల నుండి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పూజారులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులందరూ కలిసి సహకరించారని అన్నారు. భక్తులకు మంచినీటి వసతి, నీడ కోసం షామియానాలు, భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్తీక మాస చివరి సోమవారం రోజున కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ దర్శనాలు చేసుకున్నారని, అదేవిధంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నారని తెలిపారు. వీరికి ఈరోజు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు కార్యనిర్వహణ అధికారి సంకటనల శ్రీనివాస్ సిటీ న్యూస్తో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంగుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా గత 26 రోజుల నుండి భక్తులు వేల సంఖ్యలో వ్రతాలకు మరియు దర్శనానికి ఇచ్చేసినారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు స్వామివారి వ్రతాలకు క్రింది మండపంలో మరియు పైన మండపంలో వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేసినారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరి సహాయ సహకారాలతో గత సంవత్సరం కన్నా వైభవంగా నిర్వహించనేది ఈ నెల 20 వరకు ఈ కార్తీక మాసం అమావాస్యతో ముగియనున్నది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఈరోజు కూడా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఉదయం నుండే వ్రతాలకు దర్శనానికి భక్తులు బారులు తీరినారు. భక్తుల సౌకర్యం గత 25 రోజులుగా దేవస్థానం పక్షాన క్యూ లైన్స్, మంచినీటి వసతి, అన్నదాన వితరణ, ఇతరత్ర అన్ని ప్రసాదాల వితరణ, ఇతరత్ర అన్ని కార్యక్రమాలు నిర్వహించబడ్డవి. అదేవిధంగా మనకు స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఎంపీడీఓ గారు, పోలీస్ శాఖ వారి తరఫున కూడా బందోబస్తు, ఇతరత్ర శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించబడ్డవి. గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా గజయితగాలతో కూడా మనము అన్ని చర్యలు చేపట్టినాం. కావున ఎంతో మహిమాన్వితమైన మనకు రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తీక మాసము వేల సంఖ్యలో భక్తులు విచ్చేసినారు. శ్రీమన్నారాయణ శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవాలయం గూడెంగుట్ట చివరి కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక చాలామంది భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఎక్కువ సంఖ్యలో కొండ కింద కానీ పైన కానీ అధిక సంఖ్యలో వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. ముఖ్యంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అధిక సంఖ్యలో స్వామివారి దర్శనార్థమై భక్తులు తరలి రావడం జరుగుతుంది. కార్తీక సోమవారం సందర్భంగా ఇది చివరి సోమవారం కనుక దాదాపు ఒక 500 పైచిలుకు వ్రతాలు అయ్యే అవకాశం ఉంది. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు ఈరోజు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ నాయకులు సోహెల్ ఖాన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్లో భాగమైన నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇదివరకే పనిచేసిన కొంతమంది కార్మికుల పిఎఫ్ డబ్బు 1,54,00,000 వారి అకౌంట్లో జమ చేయలేదని, వెంటనే కార్మికుల అకౌంట్లో జమ చేయాలని, 60 ఏళ్లు పైబడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన కార్మిక కుటుంబ సభ్యుల పేర్లను వారి స్థానాల్లో నమోదు చేస్తూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్కు పంపిస్తే స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వారసత్వ ఉద్యోగాలు కల్పించేలా కృషి చేసుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
విలీనం కాకుండా ఉన్నట్టు సందర్భంలో 1,54,00,000 రూపాయల వీళ్ళ పిఎఫ్ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని కూడా ఈరోజు మరి అదనపు కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరిగింది. అదేవిధంగా మరి విలీన గ్రామాల కార్మిక సోదరులది వాళ్లకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలని ఈరోజు మరి ఇవన్నీ కూడా మెమోరాండంలో మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏది వాళ్ళ కార్మికులు గత 30 సంవత్సరాలుగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ 60 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇవాళ వాళ్ళకు పిఎఫ్ ఈఎస్ఐ మరి రాకుండా ఇవాళ వాళ్ళు ఉద్యోగం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి వాళ్ళ పిల్లలకు తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు మరి కల్పించాలని మేము ప్రధాన డిమాండ్తో ఇవాళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అధికారులను కోరుతా ఉన్నాం. ఇవాళ జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మీరు 60 సంవత్సరాలు పైబడినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల పేర్లను, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ పిల్లల పేరును మీరు సిడిఎంఏ గారికి పంపించినట్టయితే మేము అక్కడ సిడిఎంఏ గారి దగ్గర మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా దాన్ని మేము సాధించుకునే దిశగా మరి కార్మిక అందరం కూడా ఏకతాటిపై ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు కూడా మాకు సానుకూలంగా ఉన్నారు, మీ లిస్టును మీరు పంపించండి, నేను తప్పనిసరిగా దాన్ని మీకు ఒకే వేయించి సిడిఎం దగ్గర చేసి పంపిస్తా అన్నారు. కాబట్టి నేను పేర్లను పంపవలసిందిగా మరి కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కూడా కోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కార్మిక సోదరులు ఒకటే విషయం తెలియజేస్తున్నాం. ఇవాళ వాళ్ళకి ఇట్లా 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ కావు. రేపు వాళ్ళు మెడికల్ విధంగా గ్రౌండ్లోకి ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళినట్టయితే వాళ్ళకి మెడికల్ కూడా వాళ్ళు అక్కడ టాబ్లెట్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి మరి ఇవన్నీ రావాలి. రేపు కార్మికుడికి అనారోగ్య పరిస్థితి వచ్చి రేపేమైనా అయితే ఇవాళ ప్రభుత్వం 5 లక్షల వరకు ఇవాళ వాళ్ళకు మెడికల్ బెనిఫిట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఆ బెనిఫిట్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దాని అందరూ కూడా మరి రెక్కాడితే డొక్కాడిని కార్మిక సోదరులం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మా కార్మికుల యొక్క పిల్లల్ని మీరు సిడిఎంఏ గారి వాళ్ళ పేర్లను పంపించవలసిందిగా ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మంచాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున ప్రత్యేకంగా వారికి మేము వేడుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు మరి జిల్లా కేంద్రమైనటువంటి మంచాల జిల్లా కేంద్రంలోని మరి పాలనా కార్యాలయంలో ఇలా అదనపు కలెక్టర్ గారికి మరి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి రోజు వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. మున్సిపాల్లో పనిచేస్తున్నటువంటి గత 30 నుంచి 35 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క మరి రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులే కావచ్చు, వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్స్, వివిధ విభాగాలలో పనిచేస్తున్న ప్రతి కార్మికుల యొక్క సమస్యలు మరి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఏదైతే కార్మికులు 60 సంవత్సరాలు పైబడి ఉన్న తర్వాత వారు చేయనటువంటి పరిస్థితిలో అనారోగ్యానికి గురైనట్లయితే మరి వారి కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వారికి మరి గత 6-7 సంవత్సరాల నుంచి మరి నస్పూర్లో గతంలో మున్సిపాలిటీగా ఉండే ఈరోజు మంచాల మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కావడం అనేది జరిగింది. కాబట్టి వారికి కూడా పిఎఫ్ పైసలు మరి కొన్నేళ్ల నుంచి రావడం లేదు. 1,54,00,000 రూపాయలు రావాల్సి ఉన్నాయి బకాయిలు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని, అదేవిధంగా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే మీరు సిడిఎంఏకు మరి వీరి యొక్క రిపోర్ట్ను పంపించినట్లయితే దాని ఆధారంగా మరి వీరికి న్యాయం జరుగుతుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి స్థానిక ప్రజల మధ్య మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదిన వేడుకలను కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మిత్రుడు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సింగరేణి మనోవికాస్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు మిఠాయిలు, బ్లాంకెట్లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంట శ్రీశైలం మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయంలో స్థానికునిగా వెలుగుతున్న ప్రజా ప్రతినిధిగా ఆయనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, ఆయన సేవలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే కాకుండా బీసీ బిడ్డగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సేవలు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంద తిరుమల రెడ్డి, ఆకారం రమేష్, అంకం రాజ్ కుమార్, కత్తి రమేష్, బండి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జూబ్లీస్ ఎలక్షన్లో మన యువ నాయకుడు, పేదల పెన్నిధి, తెలంగాణ యువతకు ఆదర్శ నాయకుడు అయినటువంటి నవీన్ యాదవ్ గారు ఇవాళ భారీ మెజారిటీతో జూబ్లీస్లో గెలిచి చరిత్ర సృష్టించిన నాయకుని యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇవాళ మందమల్లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఇంకో 100 సంవత్సరాలు చేసుకొని ఒక్క జూబ్లీస్కి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి అతని సేవలు అందించాలని కోరుకుంటూ, భవిష్యత్తులో దేవుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మా మిత్రులంతా కోరుకుంటున్నాం.
ఈరోజు నిజంగా నవీన్ యాదవ్ అన్న మొన్న గెలిచి మాత్రం ఒక యువతకు మాత్రం ఆదర్శంగా నిలబడ్డాడు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తామని నిరూపించినటువంటి నాయకుడు. గత 15-20 సంవత్సరాల నుంచి 3 పర్యాలు ఓడిపోయినా కూడా నిరుత్సాహపడకుండా అది ప్రజలకు దూరం ఉండకుండా ప్రజల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని వేల లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం కావచ్చు, విద్యా సహాయం, అన్ని రంగాల్లో కూడా అతను అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసి ఇవాళ ఘన విజయం సాధించినటువంటి నాయకుని బర్త్డే మనం ఇక్కడ జరుపుకోవడం మాకు అందరికి సంతోషంగా ఉంది. అతని గెలుపులో భాగస్వామ్యమైనటువంటి మా మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారికి కూడా ఆయన బర్త్డే తరఫున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకొని అతను చేసినటువంటి సహాయ సహకారాలు, అతను చేసిన సేవలు చూసి మేము కూడా వృత్తభక్తిగా మా వంతు సహాయ సహకారాలు మేము కూడా ప్రజలకు సేవ చేయాలని అతన్ని ఆదర్శించుకొని ముందుకు వచ్చి మేము కూడా అతన్ని బాటలో నడుస్తామని, అతని యొక్క ఆలోచన విధానానికి సహకరిస్తామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకులు ఇంకా ముందుకు వచ్చి నవీన్ యాదవ్ను ఆదర్శంగా తీసుకుని యువత ఒక సరైన మార్గంలో పోయి అందుబాటులో ఉన్న ఎంతమంది పిల్లలకైనా ఎవరికైనా సేవ చేసి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వాళ్ళ నవీన్ అనే మాకు అందరి ఆదర్శమని మరొకసారి నవీన్ అన్నకు హృదయపూర్వక పుట్టినరోజు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దుబ్బగూడెంలో గల కళ్యాణికని ఓపెన్ కాస్ట్లో పరిహారం కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని, 70 ఏండ్లుగా సాగులో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని కళ్యాణికని ఓపెన్ కాస్ట్ దుబ్బగూడెం భూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కాశీపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో కళ్యాణికని ఓపెన్ కాస్ట్లో దుబ్బగూడెం భూబాధితుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశీపేట మండలంలోని దుబ్బగూడెం ఓపెన్ కాస్ట్లో భూమి సాగు చేసుకున్నది మేమైతే పరిహారం మాత్రం భూమికి సంబంధం లేని వారికి అక్రమార్కులకు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని భూబాధితులు మండిపడ్డారు. కాశీపేట మండలం దుబ్బగూడెం శివార్లోని 146 సర్వే నెంబర్లో గల 67 ఎకరాల భూములు మావి ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నామని, కానీ పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ అక్రమార్కులకు పరిహారం ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణికని ఓసీలో దుబ్బగూడెం గ్రామస్తులు కాకుండా దొంగతనంగా పరిహారం కోసం గ్రామంలోకి వచ్చిన దొంగలకు పరిహారం ఇచ్చారని అన్నారు. మాకు న్యాయం చేసే వరకు ఓపెన్ కాస్ట్ను అడ్డుకుంటామని పేర్కొన్నారు. వెంటనే అధికారులు వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాగులో ఉన్న బీసీలు, ఎస్సీలకు ఇచ్చేది లేదని, భూముల్లో సాగు భూముల్లో లేని ఎస్టీలకు ఇస్తామని అనడం దారుణమని అన్నారు. అవకతవకలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకుంటే ఆందోళనలు, నిరాహార దీక్షలు చేసి పెద్ద స్థాయి పోరాటానికి సిద్ధమని దుబ్బగూడెం గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి కూడా నేరుగా తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బగూడెం ఓపెన్ కాస్ట్ కాశీపేట భూబాధితులు పాల్గొన్నారు. మంచిర్యాల డిస్ట్రిక్ట్ మాది కేకే బస్తీలో మేము భూములు కోల్పోతున్నాము. గత మేము ఒక 78 సంవత్సరాల నుంచి సోమగూడెం కేకే మన ఎస్ఎంజీ బాయి పుట్టక ముందు నుంచి మా ఊరు పుట్టింది. అప్పటి నుంచి మేము అక్కడనే జీవనోపాధి భూములు చేసుకొని బతుకుతున్నాం మేము. ఇప్పుడు అప్పుడు సింగరేణి వాళ్ళు ప్రతి ఒక విషయంలో కూడా మా డబ్బుల విషయంలో మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటి నుంచి నాటుకుంటూ వస్తారు. ఓన్లీ ఎస్టీలకు మాత్రమే ఇస్తామని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఇంతకుముందు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ఇవ్వమని చెప్పి అధికారులు అంటున్నారు. సింగరేణి వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు మనకు అనుకూలంగానే ఉన్నారు. పైపోయిన తర్వాత లీటర్ ఏమైతుంది తెలియదు కానీ మాకు మొత్తం రాకుండా అయిపోతుంది. మాకు ఇప్పుడు పైసలు వచ్చినాయట 1,30,00,000 రూపాయలు. అవి ఎవరికి ఇచ్చినారో తెలియదు. ఏమన్నా అన్ని ఆర్డీఓ దగ్గర పోయి అడిగితే డబ్బులు ఇచ్చినాము, పేమెంట్ అయిపోయిందని అంటున్నారు. అవి ఎవరికి ఇచ్చినారో మాకు తెలియదు. ఖచ్చితంగా అవన్నీ బయటకు రావాలి. పేర్లన్నీ బయటకు వచ్చి ఎవరికి ఇచ్చినా అవన్నీ మాకు తెలపగలరు. లేని పక్షంలో ఊరు అనేది ఓపెన్ కాస్ట్లో వెళ్ళనియం, మేము తీసుకొనియము. అన్ని జాగ్రత్తగా మాకు అధికారులు మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మాది దుబ్బగూడెం. మేము నివాసం దుబ్బగూడెమే. మా మామయ్య కాడ నుంచి ఉన్నారు. మేము భూములు సాగు చేసుకున్నాము. మాకు అన్ని విధాల నష్టం చేస్తారు. మేము 10 సార్లు పోయినాము మా భూములని. ఎక్కడికి భూముల కాడికి రండి, సర్వే చేస్తాం రండి అంటే చెట్లు గుట్టలు పట్టుకోకుండా ఉరుకుడు. నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది అంటే మా మామయ్య ఎంత సంవత్సరాల నుంచి ఉన్నారన్నది ఒకటి అర్థం చేసుకోండి. మాకు అసలు ఏమి రాకుండా చేస్తున్నారు. మీకు ఎస్టీలకే వస్తుంది, బీసీ
వాళ్ళకు రాదు అని ఎంతవరకు కరెక్ట్ అది? మేము ఎక్కడున్నాము, మేము ఏ ఆడున్నాము, మా అత్తగారు ఎక్కడ, మేము అక్కడ ఉన్నామా లేదా, మా జాగనా కాదు. మా జాగ రాకుండా వాళ్ళకి ఇస్తే మా జాగ ఎవరు తీసుకుంటారు? మేము చేసినాం కదా, పొలాలు వేసుకున్నాం మేము. మన ఇప్పుడు పత్తులు పెడతారు కానీ అప్పుడు కందులు, పెసాలు, మొక్కజొన్న కంకులు అన్నీ వేసుకున్నాం మేము. ఇప్పుడు ఓసి అని మమ్మల్ని ఏది కాకుండా వెళ్తారు. వాళ్ళే తింటే మేము ఎక్కడ పోవాలి? మేము మధ్యతరగతి వాళ్ళు చేసుకుంటూ బతికేటోళ్ళం. మాకు జాబులు లేవు, మాకు ఎవ్వీ లేవు. మా మీద జాబులు ఉంటే మా మీద చూసుకోవాలి, ఎంక్వైరీ చేసుకోవాలి. మా భూములు మేము భూములు చేసుకుని బతుకున్నాం. ఇప్పుడు కైకిలు పోతాను ఉన్నదే కాదంతో ఆధారపడి బతుకుతా అంటే వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి మాది 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 అని. మందమరి కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మందమరి పట్టణంలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన బొద్దున ఓంప్రకాష్ మాట్లాడుతూ మందమరి ఏరియా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా తనను ఎన్నుకున్నందుకు లారీ ఓనర్స్ సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేస్తానని, కమిటీ నియమ నిబంధనలను పాటిస్తూ అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గాజుల స్వామి, జనరల్ సెక్రటరీగా మంచికట్ల హరిబాబు, జాయింట్ సెక్రటరీగా బామన్ల అశోక్, ఆర్గనైజ్ సెక్రటరీగా అడుచెర్ల రాజేశం, ట్రెజరర్గా వడ్డపల్లి ఉమామహేశ్వర్లు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఎన్నికైన ఈ కమిటీ సభ్యులు 17 నవంబర్ నుండి 16 నవంబర్ 2026 వరకు పదవుల్లో ఉంటారని ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా సోమవారం నూతన కమిటీకి పాత కమిటీ వారు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. జరిగినటువంటి ఎలక్షన్లో మా మందమరి లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి నేను అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగినది. మా మిత్రులందరూ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజ్ సెక్రటరీ, క్యాషియర్, ఈ యొక్క 6 పదవులు ఉన్నాయి. మేము అందరము అసోసియేషన్ కట్టుబడి, అసోసియేషన్ విధి విధానాలకు కట్టుబడి ఓనర్స్ అందరికీ న్యాయం జరిగేలా పనిచేస్తామని తెలియజేస్తున్నాము. జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా తిర్యాని మండలంలోని గిరిజనులకు ఉచితంగా విద్యుత్ మీటర్లతో పాటు విద్యుత్ పరికరాలను అమరుస్తున్నట్లు విద్యుత్ శాఖ సెక్షన్ ఇంజనీర్ శేషారావు అన్నారు. డిఎం జూగా ప్రోగ్రాంలో భాగంగా మండలంలోని గడలపల్లి గ్రామ పంచాయతీలో గల కౌటగూడ గ్రామంలో శ్యామరావు అనే గిరిజనుడికి మంజూరైన ఉచిత విద్యుత్ మీటర్ని విద్యుత్ శాఖ ఆపరేషన్ డిఈబి వీరేషతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గిరిజనుడు ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని ఈరోజు తిర్యాని మండలంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 1.37 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 866 ఉచిత విద్యుత్ మీటర్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 666 విద్యుత్ మీటర్లు అమర్చడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇంకా 200 మీటర్లకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు బిగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. డిసెంబర్ 31 వరకు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి గిరిజనుడు ఈ పథకానికి అర్హులని, ఇంకెవరైనా ఉంటే అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడపల్లి గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచులు సంఘం అధ్యక్షులు మాడావి గుణవంతరావు, విద్యుత్ శాఖ కన్స్ట్రక్షన్ ఏడీజీ రాజేశ్వర్, ఏఈ శ్రీకాంత్, ఏఈ రవీందర్, కాంట్రాక్టర్లు సత్యనారాయణ, రవి, విద్యుత్ శాఖ సిబ్బంది రామ్రెడ్డి, కమలాకర్, కృష్ణ, అరుణ్, నిరంజన్, లక్ష్మణ్, రాజేందర్, విజయ్, విలాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ హౌస్ హోల్డ్స్కు ఫ్రీ కరెంటు అంటే ఫ్రీ విద్యుత్ కల్పించడానికి మీటరు అంతా కూడా గవర్నమెంటే ఫ్రీ ఇస్తుంది. దీనికి 866 సర్వీసులు మన జిల్లా ఆసిఫాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ వచ్చినా కూడా తీసుకుంటాము. దానికని 1.6 crores ప్రాజెక్ట్ కాస్ట్. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అంటే ఓన్లీ మీటర్ మాత్రం బిగించి సర్వీస్ ఇచ్చి 660 ఉన్నాయి. మిగతావి మీటర్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడుకున్నవి అవి 200 చిల్లర ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు కూడా ఒక 4 monthsలోనే ఇంకా అయిపోతుంది. ఇప్పటికే స్టార్ట్ అయింది. 2 months మొత్తం మార్చి డిసెంబర్ 31st క్లోజ్ అయిపోతుంది. టోటల్ వర్క్ అయిపోతుంది. ఈ స్కీమ్ మొత్తం టోటల్ చేసేస్తాం. అలాగే ఇంకేమన్నా ఉంటే కూడా ఓన్లీ ఎస్టీ వాళ్ళు ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇల్లు ఉండాలి, ఉంటే వాళ్ళకి కరెంట్ ఇస్తాం. ఎవరైనా ఎస్టీలు ఎనీ మళ్ళీ సబ్ కాస్ట్ సంబంధం లేదు, ఆల్ ఎస్టీస్
ఆల్ ఎస్టీసీ స్కీమ్లో కవర్ అవుతారు. ఇది మొత్తం పూర్తి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పనిచేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో ఈ వర్క్ టేకప్ చేస్తున్నాం. నాకైతే మీటర్ లేకుండే సార్, ఇప్పుడు మీరు దయచేసి మీటర్ ఇప్పించండి సార్. రూపాయి లేకుండా ఫ్రీగా గవర్నమెంట్. మందమరి కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంపికైన నూతన కమిటీకి మంచిర్యాల జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అభినందనలను తెలిపారు. అంతేకాకుండా లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా తనను ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ అసోసియేషన్ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కృషి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు బండి సదానందం యాదవ్ను ఘనంగా సన్మానించారు. లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి వారు అందరు కలిసి యూనియన్ పెట్టుకొని ఏదైతే పద్ధతి ప్రకారం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధ్యక్షులుగా ఓం ప్రకాష్ అన్న గారు, జనరల్ సెక్రటరీగా హరిబాబు గారు, మిగతా సభ్యులందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ, అదేవిధంగా మా మిత్రుడు జైపూర్ నుండి వచ్చినటువంటి ఫయాజ్, మేము ఒకే పార్టీలో కలిసి అన్నదమ్ములుగా పనిచేస్తూ ఉన్నాము. మరి వీరందరూ నిన్న జరిగినటువంటి కమిటీకి ఈరోజు మా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి మా ఆధ్వర్యంలో వారందరినీ కూడా సన్మానించాలని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినందుకు లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, కమిటీ సభ్యులందరికీ, ఓనర్లందరికీ కూడా, మా మిత్రుడు ఫయాజుద్దీన్ గారికి కూడా మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మందమరి కోల్బెల్ట్ అసోసియేషన్ నూతనంగా ఎన్నుకోబడ్డ మరి మన ఓం ప్రకాష్ అన్న టీంకు వారందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి లారీల కుటుంబాల సంస్థలో ఉన్న పరిస్థితుల గురించి కూడా అన్న సదానందం అన్న మాకు అండగా నిలబడటం మాకు ఎంతో ఆనంద విషయం. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలోనే మందమరి కోల్బెల్ట్ అసోసియేషన్ మొదటిగా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి మా మినిస్టర్ గారి దృష్టికి సదానందమన్నతో సహా మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సదానందమన్న పూర్తిగా మనకు అండగా ఉంటాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకున్న పరిస్థితి చాలా బాధాకరమైన విషయం. లారీల పరిస్థితి చెప్పుకునలేని పరిస్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్క లారీ ఓనర్కు ఎంతో బాధ ఉన్నా బయట చెప్పుకుంటే కూడా మనకు ఎవరు సహకరించని పరిస్థితి, కాబట్టి చెప్పుకోకుండా బతికి జీవన ఉపాధి ముందుకు తీసుకొని పోతున్నాం. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లోడింగ్ ఈ నియోజకవర్గంలో ఉన్న లారీలకే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ కోసమే అలైవ్ కార్యక్రమాలు, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ రోడ్డు ఏరియాలో బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక వందే మాతర గీతాలాపన, పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి, విద్యార్థులు, ప్రజలు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్, మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక గౌరవ అధ్యక్షుడు సుధమల్ల హరికృష్ణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.